గురుభ్యో నమః. విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి 13. మీరు అప్పుతో బాధపడుకుంటూ పోరాడుతున్నట్లయితే ఈరోజు రావి చెట్టును విధివత్తుగా పూజించి దాని వేరుకు నీరు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక భారం తగ్గుతుంది. క్రమంగా అప్పటి నుండి విముక్తి లభిస్తుంది నమ్మకం. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో ఏకాదశి సనాతన ధర్మంలో అత్యంత పుణ్యదాయకంగా పరిగణించబడుతుంది. దీనిని విజయ ఏకాదశి అంటారు. ఇది ప్రాముఖ్యం దాని పేరులోనే దాగి ఉంది. ఎందుకంటే ఇది ఒక భక్తుని జీవితంలో ప్రతి రంగంలో విజయం మరియు విజయాన్ని ప్రదానం చేస్తుందని భావిస్తారు. పురాణ కథల ప్రకారం మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు లంకా విజయం ముందు సముద్ర తీరంలో ఈ ఏకాదశి వ్రతం చేశాడు. మరియు ఈ తపస్సు బలంతోనే అతనికి యుద్ధంలో విజయం లభించిందని నమ్మకం. ఇదే కారణంగా విజయ ఏకాదశి ప్రత్యేక ఫలదాయకంగా పరిగణించబడుతుంది. మీరు మీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నట్లయితే, లేదా ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నట్లయితే ఈ సంవత్సరం విజయ ఏకాదశి మీకు వరదానంగా నిరూపించబడుతుంది. విజయ ఏకాదశి యొక్క 6 శక్తివంతమైన ఉపాయాలు ఇవి మీ జీవితంలో సుఖం, శాంతి మరియు విజయం వైపు తీసుకెళ్లగలవు. వైదిక పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుంది. దీని ముగింపు ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2:25 ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 విజయ ఏకాదశి వ్రతం పాటించబడుతుంది. అలాగే పూజ కోసం శుభముహూర్తం గురించి మాట్లాడితే ఉదయం 6:48 నుంచి ఉదయం 8:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం వల్ల వ్రతం యొక్క ప్రత్యేక ఫలితం లభిస్తుంది. మీరు అప్పు సమస్యలతో పోరాడుతున్నట్లయితే ఈరోజు రావి చెట్టుకు విధివత్తుగా పూజించి దాని వేరుకు నీరు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక భారం తగ్గుతుంది. క్రమంగా అప్పు నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. విజయ ఏకాదశి రోజున భగవాన్ విష్ణు యొక్క అవతారం శ్రీరామ మరియు సీతామాతలను కలిపి విధివత్తుగా పూజించడం అత్యంత శుభంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో భద్రత వస్తుందని మరియు వ్యక్తి యొక్క సామాజిక ప్రతిష్ట కూడా బలపడుతుందని నమ్మకం. ఈరోజు ప్రత్యేక భోగం కూడా పెద్ద ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. పూజా సమయంలో శ్రీహరి భగవాన్ భక్తితో 11 అరటిపండ్లు, 11 లడ్డూలు మరియు ఎరుపు రంగుల పుష్పాలు అర్పించాలి. ఈ ఉపాయం ఆర్థిక సంకటాలను దూరం చేయడంలో మరియు డబ్బు సంబంధించిన ఇబ్బందుల నుండి విముక్తి పొందడంలో సహాయకారిగా ఉంటుందని భావిస్తారు. విజయ ఏకాదశి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనికోసం తామర పత్రంలో అంటే రాగి చెంబులో శుద్ధ జలము, కొంచెం గంగా జలం మరియు 11 ఎరుపు మిరపకాయల విత్తనాలను కలిపి ఉదయించే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది ఆత్మబలాన్ని పెంచుతుంది, వ్యక్తిత్వంలో తేజస్సు వస్తుంది మరియు కార్యక్షేత్రంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. విజయ ఏకాదశి రోజున ఉద్యోగం మరియు కెరీర్లో ప్రగతి సాధించిన ఒక ప్రత్యేక ఉపాయం అత్యంత ప్రభావంగా పరిగణించబడుతుంది. దీనికోసం ఒక కలశం తీసుకోండి, దానిపై మామిడి ఆకులను ఉంచండి మరియు లోపల బార్లీని నింపండి. కలశం పైన ఒక దీపం ప్రజ్వలింపజేయండి మరియు భగవాన్ విష్ణువు మరియు లక్ష్మీమాతలకు 11 పండ్లు, పుష్పాలు అర్పించి మీ విజయం కోసం ప్రత్యేకమైన నిజమైన మనస్సుతో ప్రార్థన చేయండి. విజయ ఏకాదశి సాయంత్రం రోజు తులసి మొక్క ముందు ఒక ఆవు యొక్క శుద్ధ నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని సానుకూల శక్తి ప్రవేశిస్తుంది మరియు జీవితంలో సుఖం, శాంతి మరియు సంపద నిలకడగా ఉంటాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.